అసలు మెయిన్గా ఆలోచించాల్సింది ఇదేనండి. ఒక యాప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మీరు జనాల బాగోగులు చూస్తున్నారా, లేక ఉన్న పార్టీని నాశనం చేసేసి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడదామని చెప్పి చూస్తున్నారా? ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలు పాలించారు, అప్పుడు మీరు చేసిన బాగేంటిది కనీసం అదన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదు, మా కార్యకర్తల మీద ఎవరైతే కక్ష సాధింపు చేస్తారో వాళ్ళని నోటీస్ చేసుకొని తర్వాత మేము చేస్తామని చెప్పేసి అంటే ఒక గుండా రౌడీ లాగానే మాట్లాడుతున్నారు మీరు. లేదు, మీరు ప్రతిపక్షంలో కూర్చొని వాళ్ళు ఇవ్వకపోతే పర్లేదు, మీరు కూర్చోండి ప్రతిపక్షంలో కూర్చొని వాళ్ళు ఏం తప్పులు చేశారు. ఇప్పుడు మీరు పర్యటన అని చెప్పి చేస్తున్నారు, చనిపోతే వాళ్ళ దగ్గర పోతున్నారు, ఎవరైనా జైల్లోకి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కానీ అభివృద్ధి చూపించండి. ఏ పార్టీ అయితే ఇప్పుడు అధికారంలో ఉందో అది అభివృద్ధి చేయట్లేదు. ఇది పలానా రోడ్డు పారై ఉంది అది చూపించండి, లేకపోతే పలానా దానికి ఫండ్స్ రాలేదు అది చూపించండి. లేదు ఈ యాప్ తీసుకొచ్చేసి తర్వాత సినిమా చూపిస్తానంటే మీరు సినిమాలో హీరో అనుకుంటారా లేక విలన్ అనుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే మా మీద దాడి చేస్తారో, ఎవరైతే మా మీద తిరుగుబాటు చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా మేము రప్ప నరుగుతాం అనే విధంగా గతంలో డైలాగులు చెప్పారు. మేము వచ్చిన తర్వాత సినిమా చూపెడతాం, పోలీస్ అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సంగతి చూస్తామన్నారు. అసలు ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి? ఈ మాటలు ఖచ్చితంగా నిజం చేసి చూపెడతారా? అంతేనండి. నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినబడుతుంటే అది వింటే మనకు అర్థమైంది ఒకటే మాట అన్నాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, కేరళ ఎలా అయితే దహనం అవుతుందో అస్సాం కూడా అదే రకం ఆందోళన చేయబోతున్నారు అన్నట్టు. అంటే ఆయన ఒకవేళ అధికారంలోకి వచ్చారనంటే మనిషి అనేవాడు ఉండడు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్త మాత్రం మిగలాలి. అదే లెక్కలో ఇప్పుడు యాప్ కూడా తీసుకొచ్చేసి ఆయన క్లియర్గా ఒకటే మాట చెప్పారు, మీ మీద ఏ దాడులైనా కానీ వెంటనే నాకు తెలియజేయండి, అధికారంలోకి వచ్చాక మేము చూసుకుంటాం, లాడిస్తాం, వాళ్ళకి జవాబు చెప్తాం, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకుని వస్తామని చెప్పి. అంటే ఒక గూండా, ఒక రౌడీ అంతే. ఈయన ఒక లీడర్ లాగా అయితే మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది, చేయాల్సింది ఏంటంటే ప్రజలకు అనేది అభివృద్ధి చేసి చూపించాలి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అఫ్కోర్స్ హోదా అనేది లేకపోయినా కూడా ప్రతిపక్షం అనేది నిరూపించుకోండి. మిమ్మల్ని మీరు వాళ్ళు ఏం పని చేస్తారో చూపించండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వెళ్తలేదు కదా, మరి మీరు అనేటట్టు ప్రతిపక్షాన్ని నిరూపించుకోండి, ప్రజల్లోకి నిలబడండి, వాళ్ళకి సాయం చేయండి అని చెప్తున్నారు కదా, అది సాధ్యమయ్యే పని అని అంటారా? ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, ఆడలేక మధ్యలో దరువు అని చెప్పేసి అన్నారు ఒక సామెత. అంటే ఆయన ముఖం చూపించుకోవడానికి కూడా వీల్లేదు అసెంబ్లీకి వెళ్ళి. మీరు ప్రతిపక్షం ఇవ్వండి, అది ఇస్తే నేను వచ్చి కూర్చుంటా అని చెప్పేసి అంటే వెళ్ళలేకనే ఈ బహానాలు అన్నట్టు అన్ని. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి కొత్త నాటకాలు ఆడుతున్నారు, కొత్త డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. అది ఏది నిజమంటారు? అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా? ఈయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? దానికోసమైనా ఈ ప్రయత్నాలన్నీ? భయం మొన్న హైదరాబాద్ దగ్గర దొరికింది డబ్బు, దాన్ని క్లియర్గా చెప్పిండ్రు ఏపీతోటే సంబంధం ఉందని చెప్పేసి. ఇంకా ఏపీతో సంబంధం ఉన్నారు, అది ఎవరి దగ్గర ఉన్నట్టు క్లియర్. అది ప్రపంచంలో ఎవడు మాట్లాడకపోయినా మనకు తెలిసిన అతిపెద్ద గజ దొంగ జగన్మోహన్ రెడ్డి, క్లియర్. అది ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల గురించి, ఆయన ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు, వ్యవహార శైలి, ఈ పరామర్శింపు కార్యక్రమాలు, మాటిమాటికి కూడా ఇలా టూర్లు అని చెప్పి పరామర్శింపులు అని చెప్పి వెళ్తున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? భయ్య, టూర్లు చేయాలంటే ప్రజల బాగోగుల గురించి చేయండి. ఎవరో చనిపోయారు, ఎవరో జైలుకి వెళ్ళారని అంటే వాళ్ళని చేసినా చేయకపోయినా ఒకటే, వాళ్ళని దూరం నుంచి ఫోన్లో కనుక్కున్నా అదే రిజల్ట్ ఉంటుంది. ప్రజలకు ఈ పరిస్థితి ఉంది, వీళ్ళు దీని నుంచి గట్టెక్కాలి అని చెప్పేసి మీరు అధికార పార్టీని అడగండి. ఎందుకు అడుగుతలేరు? మీరు ఇక చేయాలని లేదు, మీకు చేయాలని ఉంటే ఆ పని చేసేసి ఆ తర్వాత మీరు యాప్ గురించి మాట్లాడేవాళ్ళు. ఈ యాప్ నేను ఓపెన్ చేస్తున్నాను, మీకు ఏ కష్టం ఉన్నా దీంట్లో చెప్పండి, నేను ఆ కష్టాన్ని తీరుస్తాను, అధికార పార్టీని కనుక్కుంటాను, అడుగుతాను. అంటే ఇప్పుడు యాప్ గురించి కష్టాలు తీరుతాను, యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు కదా, మరి గత 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డారు, ఎవరికి ఎంత మేలు చేశారు? మరి అప్పుడు మేలు చేస్తూ ఇప్పుడు ఈ పరిస్థితులు వస్తాయనంటారా? అప్పుడు మేలు చేయలేదు, ఇప్పుడు కూడా మేలు చేయాలనే ఆలోచన లేదు ఈయనకు. అందుకోసం తన కార్యకర్తలకు ఎవరికైతే దాడులు జరుగుతాయో అవి నేను వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆయన క్లియర్గా ఉన్నారు, ఆయనకు అభివృద్ధితో పని లేదు, ఆయనకు కావాల్సింది సంపాదన, ఆయన కార్యకర్తలను పెంచుకోవడం అంతే. అధికార పార్టీ ఏం చేసినా తనకు సంబంధం లేదు, ప్రజలు బాగుపడుతున్నారా లేదనేది దానితో కూడా సంబంధం లేదు ఆయనకు. ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వచ్చే యాప్ గురించి నేను తీసుకొస్తున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడతా అని చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో ఏం చెప్తారు దాని గురించి మీరు? గుండా రాజకీయం అండి యాప్, అంతే. రైట్, గుండాలను పెంచడం అని చెప్పేసి చేస్తున్నారు.